వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ మెథడ్స్ అనేటివి మీకు పూర్తిగా అర్థమవుతాయి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రశాంత్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. డ్రాయింగ్ టీసీసీ హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి 8వ పేపర్ అయిన పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ఈరోజు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ పేపరు చూసుకున్నట్లయితే క్వశ్చన్ వచ్చి జ్ఞాపక చిహ్న దిమ్మే ఆకృతిని పర్స్పెక్టివ్ దృష్టికోణముగా కనిపించు చిత్రీకరణను ప్లాన్ ఎత్తును సమకూర్చగా గీసి చూపించుము. పిక్చర్ ప్లాన్కు 45 డిగ్రీలు ఏటవాలుగా అది ఉన్నది. సో పిక్చర్ ప్లాన్ నుండి చూపబడే కేంద్రం అంటే స్టేషన్ పాయింట్ 18 మీటర్ల దూరంలో ఉన్నది. సో ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. క్వశ్చన్ పేపర్లో స్టేషన్ పాయింట్ నుండి పిక్చర్ ప్లాన్ వరకు 18 మీటర్ల ఎత్తు అని అన్నారంటే ఖచ్చితంగా మనకు హాఫ్ డ్రాయింగ్ షీట్ అయితే ఇవ్వరు. ఆన్సర్ షీట్ కోసము 1/4 ఇస్తారు. యాక్చువల్గా దీనికి హాఫ్ డ్రాయింగ్ షీట్ ఇవ్వాలి, కానీ ఇక్కడ హాఫ్ డ్రాయింగ్ షీట్ ఇవ్వట్లేదు, 1/4 ఇస్తున్నారు. అర్థమవుతుంది కదా. 1 మీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ చొప్పున మనం కన్వర్ట్ చేసుకుంటాం స్కేల్ని. కాబట్టి ఆ 18 సెంటీమీటర్స్ కూడా ఈ ఆన్సర్ షీట్లో 1/4లో రాదు. సో టాప్ టు బాటమ్ మొత్తం మేము యూజ్ చేసుకుంటాము గ్యాప్ లేకుండా అంటే కనుక సైడ్కి వచ్చే వ్యానిషింగ్ పాయింట్లు అనేవి రావు అనమాట. ఒకవేళ పిక్చర్ ప్లాన్ ఎలివేషన్కి వచ్చినా కానీ వ్యానిషింగ్ పాయింట్ అనేది రాదు. సో కాబట్టి మీరు ఏం చేయాలనంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్తో కన్వర్ట్ చేసుకొని ఆన్సర్ అనేది రాబట్టగలగాలి. సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. కంటి చూపు ఎత్తు 11 మీటర్లు అంటే ఐ లెవెల్ అనేది 11 మీటర్స్ అనమాట. మీరు ఏం చేయాలంటే మీరు స్కేల్ ఎప్పుడైతే కన్వర్ట్ చేసుకుంటారో అప్పుడే టకటక క్వశ్చన్ పేపర్లో మీరు ఫిక్స్ అయినటువంటి ఆ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ రాసుకోవడం మంచిది. 18 మీటర్స్ అన్నారు కాబట్టి దీన్ని 0.5 కింద కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది మనకి 9 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ 9 వేసుకోండి. సో 11 మీటర్లు అన్నప్పుడు మనం కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది, 5.5 సెంటీమీటర్స్ వస్తుంది. తర్వాత మనకు పిక్చర్ ప్లాన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో పిక్చర్ ప్లాన్ అనేది ఏంటంటే మీరు కొంచెం కష్టపడి మీరు ఈ ఎలివేషన్ పిక్చర్ ప్లాన్ ఇదంతా వేయటం ఒక ఎత్తు అయితే ఇక్కడ పిక్చర్ ప్లాన్ వేయటం ఒక ఎత్తు. ఒకసారి కనుక పిక్చర్ ప్లాన్ మీరు గీసినట్టయితే మీ ఆన్సర్ కంప్లీట్ అయిపోయినట్టే. మీరు ఏ విధంగానైతే ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసుకున్నారో స్కేల్ని 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్స్కి కన్వర్ట్ చేసి అనుకున్నారో ఆ మెజర్మెంట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఇక్కడ 8 మీటర్స్ ఉంది, 6, 4 ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చారు కదా, అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకేనా, మీరు అనుకున్న మెజర్మెంట్ ఏదైతే ఉందో, మీరు కన్వర్ట్ చేసుకున్న మెజర్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో 8 మీటర్స్ అంటే నాకు ఎంత వచ్చింది, 4 సెంటీమీటర్స్. ఓకేనా, ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ ఇక్కడ వేసుకోవాలి. తర్వాత 6 మీటర్స్ అన్నారు కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది నాకు, 6 అంటే 3 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ 4 మీటర్స్ అన్నారు, ఇక్కడ 2 సెంటీమీటర్స్ వస్తుంది. ఇదే విధంగా ఇటు కూడా 6 అన్నప్పుడు 3 సెంటీమీటర్, 4 అన్నప్పుడు 2 సెంటీమీటర్, ఇక్కడ 3 మీటర్స్ అన్నప్పుడు 1.5 సెంటీమీటర్స్తోని ఇక్కడ లైన్ అనేది వస్తుంది. ఇక్కడ కరెక్ట్ గమనించుకున్నట్టయితే 45 డిగ్రీస్ యాంగిల్లో ఉంది. కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్ అనేది 8 మీటర్స్ ఉంది దిమ్మ, రైట్ సైడు 6 మీటర్స్ ఉంది. ఈ పిక్చర్ ప్లాన్ ఎత్తు ఎంత ఉంది, గ్రౌండ్ లెవెల్ నుండి 18 మీటర్లు. సో 18 మనం ఇంత ముందుకు మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా, సో మనం 9కి కన్వర్ట్ చేసుకున్నాం. దిమ్మ మొత్తం 7 మీటర్లు ఇచ్చాడు అనమాట. ఇక్కడ 7 మీటర్స్ అంటే ఇక్కడ 1, 2, ఇది 4, 6, ఇది 1, 7. సో ఇక్కడ 1 మీటర్ అన్నప్పుడు 0.5 సెంటీమీటర్స్. సేమ్ సెకండ్ దిమ్మ 0.5 సెంటీమీటర్స్. మధ్యలో దిమ్మ 4 మీటర్లు అంటే 2 సెంటీమీటర్స్. పైది కూడా సేమ్ 1 సెంటీమీటర్ వస్తుంది కాబట్టి 0.5 సెంటీమీటర్. సో ఫ్రెండ్స్, మనకు ఇక్కడ పైన ఇది టాప్ వ్యూ, ఇది స్ట్రైట్ వ్యూ. సో ఈ 2 వ్యూస్ మనకు ఇచ్చి 45 డిగ్రీస్లో వ్యూ ఎలా ఉంటుందో మనల్ని చూపించమంటున్నాడు. సో ఇది మన టాస్క్. మనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ మెజర్మెంట్స్ అనేది తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ అనేది ఈజీగా రాబట్టగలగచ్చు. ఓకేనా, పిక్చర్ ప్లాన్లో మనం ఆన్సర్ షీట్లో ఫస్ట్ ఏ విధంగా ఆ ఎలివేషన్ ఏదైతే ఉందో, ఆన్సర్ షీట్లో ఎలివేషన్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్కైనా వేసుకోవచ్చు, రైట్ సైడ్కైనా వేసుకోవచ్చు. విషయానికి వస్తే ఈ విధంగా అందంగా బార్డర్ వేసుకోండి. ఎందుకంటే మనకి 0.5 సెంటీమీటర్స్తోని మనము కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి అందంగా బార్డర్ వేసుకుంటే బార్డర్ లోపల ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, బార్డర్ వేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఒక సెంటర్ చేసుకున్నాను లైన్. నేను ఈ సెంటర్ లైన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇది మధ్యలో పిక్చర్ ప్లాన్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ సెంటర్ లైన్ ఏ విధంగా వచ్చిందో ఇంతకుముందు వీడియోలలో నేను చెప్పాను, సెంటరింగ్ ఏ విధంగా చేసుకోవాలి పేపర్తో అని. సో ఫస్ట్ మనము కింద బార్డర్ నుంచి ప్యారలాల్గా ఒక స్కేల్ మందంతో ఒక లైన్ తీసుకుందాం. ఓకేనా, స్కేల్ మందంతో ఒక లైన్ అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ తీసుకుందాం. మనం దీన్ని
గ్రౌండ్ లైన్ కింద అనుకోవాలన్నమాట. దీన్ని మనం దీన్ని ఈ లైన్ ఏమనుకోవాలంటే స్టేషన్ పాయింట్. అంటే ఇక్కడ పాయింట్ అనేది ఏర్పడింది కదా, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పాయింట్స్ చేసుకోవడానికి ఇలా వృత్తలేఖిని యూజ్ చేయండి. ఈ వృత్తలేఖిని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే మీకు పాయింట్స్ అనేవి ఎగ్జాక్ట్గా వస్తాయి, అలాగే పెన్సిల్ కూడా షేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఏ విధంగానో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోండి, వృత్తలేఖినితో పాయింటర్తో మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏమన్నామంటే స్టేషన్ పాయింట్ అనుకోవాలి. ఈ లైన్ది ఇది స్టేషన్ పాయింట్ లైన్, ఇది స్టేషన్ పాయింట్. సో నెక్స్ట్ ఏంటంటే మన టాస్క్ 1 సెంటీమీటర్ చొప్పున, 1 సెంటీమీటర్ అయినా లేదా 1.5 సెంటీమీటర్ అయినా తీసుకోవచ్చు. కానీ మనము స్థలాభావం వల్ల మనం ఏం చేస్తున్నామంటే 1 సెంటీమీటర్ తీసుకుంటున్నాం. ఓకేనా, 1 సెంటీమీటర్ హైట్కి తీసుకోండి, డౌన్కి తీసుకోవద్దు. ఓకేనా, 1 సెంటీమీటర్ పైకి తీసుకోండి మెజర్మెంట్ అనేది. ఓకేనా, 1 సెంటీమీటర్ మీదికి తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్లో ఈ పెన్సిల్ ఉంచినట్టయితే నిలబడిపోతుంది, ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది లేకుండా. ఇలా పెన్సిల్కి స్కేల్కి అడ్జస్ట్ అవుతుంది. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్ కోసమే నేను పాయింటర్ వృత్తలేఖిని యూజ్ చేయమని చెప్పాను. ఓకేనా, ఇప్పుడు ఈ పైన ఒక లైన్ తీసుకున్నాం కదా, ఇది ఏమిటంటే గ్రౌండ్ లెవెల్ అనుకోవాలన్నమాట. ఓకేనా, ఇది గ్రౌండ్ లెవెల్, GROUNDLEVEL, ఇది గ్రౌండ్ లెవెల్ లైన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే పిక్చర్ ప్లాన్ స్టేషన్ పాయింట్ నుండి ఎంత ఉన్నది, 18 మీటర్లు అన్నాడు. సో మనకు 18 కన్వర్ట్ చేసుకుంటే ఎంత వచ్చింది, 9. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఇబ్బంది పడకుండా స్కేల్ మెన్షన్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ప్రతి వీడియోలో ఈ విషయం తప్పకుండా ఖచ్చితంగా చెప్తానన్నమాట. ఇది చెప్పాల్సిన విషయము, స్కేల్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. ఓకే, స్కేల్ మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. స్కేల్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్. ఓకేనా, స్కేల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ స్టేషన్ పాయింట్ నుండి 9 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఓకేనా, 9 సెంటీమీటర్స్, ఇది 9 సెంటీమీటర్స్. ఈ మార్క్ నుండి నేను 9 సెంటీమీటర్స్కి మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను పాయింటర్తో. సో 9 సెంటీమీటర్స్ ఇక్కడికి వచ్చింది. ఓకేనా, ఇక్కడ నాకు ఆల్రెడీ మధ్యలో ఈ పిక్చర్ ప్లాన్ కోసం లైన్ ఉంది కాబట్టి పెద్దగా శ్రమ పడన అవసరం లేదు. ఇప్పుడు ఈ సైడ్కి కూడా యాజ్ ఇట్ ఈస్గా 9 సెంటీమీటర్స్తో ఒక పాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే పిక్చర్ ప్లాన్కి హారిజంటల్గా ఒక లైన్ రావాలి కాబట్టి ఇటు ఒక 9 సెంటీమీటర్స్ ప్లస్ ఇటు ఒక 9 సెంటీమీటర్స్తో మార్క్ చేసుకొని ఇప్పుడు హారిజంటల్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, మీ అందరికీ అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అర్థం అవ్వాలి కూడా, ఇదేమో పెద్ద బ్రహ్మ విద్య కాదు, ప్లస్ మీకు చాలా కష్టమేం కాదు. సో ఈ లైన్ని ఏమంటారంటే పిక్చర్ ప్లాన్ అనాలి. PICTUREPLAN, పిక్చర్ ప్లాన్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 45 డిగ్రీస్తో పిక్చర్ ప్లాన్ అనేది గీసుకోవాలి, మనకు క్వశ్చన్ పేపర్లో ఇచ్చినట్టుగా. సెట్ స్క్వేర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఉంది 40, 50, మధ్యలో 45 ఉంది. సేమ్ అదేవిధంగా 50, 40 మధ్యలో 45 అనేది ఉంది. సో 45 to 45 అనమాట. మనము ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో మనం మెజర్ చేసుకున్నాం కదా, ఈ విధంగా. ఇవి మనం 3, 2, 1.5, 4, 3 and 2 ఇవి మెజర్స్ చేసుకున్నాం కదా. ఈ మెజర్మెంట్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఈ సైడు వచ్చిన ఈ లైన్ ఎన్ని సెంటీమీటర్లు ఉన్నది అంటే 3 సెంటీమీటర్లు ఉంది ఫస్ట్. ఓకేనా, 3 సెంటీమీటర్లు. సో అంత లాంగ్కి వెళ్తుంది కాబట్టి 7 దగ్గర తీసుకుంటే 45 డిగ్రీస్ ఇక్కడ ఉంది. ఇక్కడ 45 డిగ్రీస్ ఉంది. ఇక్కడ నేను సెట్ చేసుకుంటున్నాను 7 దగ్గర. సో 7 దగ్గర సెట్ చేసుకున్నాను అంటే 7 - 3 4 కాబట్టి 4 దగ్గర నుంచి నేను తీసుకున్నాను లైన్. ఓకే, సో నాకు ఎంత వచ్చింది, 3 సెంటీమీటర్స్ వచ్చింది. లెంత్ కోసం అడ్జస్ట్ చేసుకోవడం అనమాట ఇది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇటు సైడు 4 సెంటీమీటర్లు రావాలి.
ఇక్కడ నుండి ఓకే 4 సెంటీమీటర్లు వచ్చేసింది. లైన్ వేసుకోవాలి. ఏ విధంగానో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. మీరు సెట్ స్క్వేర్ని ఇలా గ్రౌండ్ లెవెల్కి సెట్ చేసుకోవాలి. సో మీకు ఇబ్బంది లేకుండా నేను ఒకటి చిన్న లాజిక్ చెప్తాను. ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ లైన్కి ఒకటి పాయింట్ ప్లస్ ఈ లైన్కి ఒక పాయింట్ పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు ఈజీగా అటు ఇటు జరుపుకోవచ్చు. స్కేల్ ఎక్కడైనా తేడా పోతుందని టెన్షన్ పడకుండా, ఓకేనా. కాకపోతే మీరు సెట్ చేసుకోవడం అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి లైన్ మీద. సో వచ్చేసింది, ఇక్కడ డ్రా చేసుకున్నాను. అదేవిధంగా ఈ సైడ్ కూడా నాకు రావాలంటే మళ్ళీ సేమ్ మెథడ్ అలాగే ఫాలో అవ్వాలి. ఓకేనా, సేమ్ మెథడ్ వచ్చేసింది. సింపుల్ మెథడ్. సో నెక్స్ట్ సెకండ్ది అనమాట. సెకండ్ది ఒకవైపు 2 సెంటీమీటర్లు, ఇంకోవైపు 3 సెంటీమీటర్లు వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ మార్క్ చేసుకుందాము. ఇక్కడ 0.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి, అంతే కదండి. హాఫ్ సెంటీమీటర్ వదిలేయాలి. ఇక్కడ ఒక 1/2 సెంటీమీటర్, ఇక్కడ ఒక 1/2 సెంటీమీటర్ వదిలేసుకోవాలి. సేమ్ ఇదే పద్ధతిన ఇక్కడ కూడా 1/2 సెంటీమీటర్ ఇక్కడ, 1/2 సెంటీమీటర్ ఇక్కడ వదిలేసుకోవాలి. ఓకే, ఇంత కొంత గ్యాప్ని అయితే వదలండి, లేదా ఎడ్జ్ టు ఎడ్జ్ చేసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, ఎడ్జ్ టు ఎడ్జ్ నేను వేసుకుంటున్నాను, ప్రాబ్లం అయితే నాకు ఏది లేదు. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. అటు ఒక 0.5 సెంటీమీటర్స్, 0.5, ఇటు ఒక 0.5. ఇప్పుడు మనము ఈ బాక్స్ లోపల బాక్స్ అనేది డ్రా చేసుకున్నాము. తర్వాత దాని లోపల మూడో బాక్స్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం. మనకు 1.5 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే 2 సెంటీమీటర్స్ ఉంది కదా, 0.25 దగ్గర ఇది 5, 0.25 దగ్గర ఒకటి, అదేవిధంగా మళ్ళీ 0.25 దగ్గర ఒకటి, సేమ్ ఇటు కూడా 0.25 దగ్గర ఒకటి, 0.25 దగ్గర ఒకటి. ఇప్పుడు మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెన్సిల్ ఒకటి, సో ఇప్పుడు 0.5 సెంటీమీటర్స్ అడ్డంగా వచ్చినాయి. అడ్డంగా మనకి ఎంత వచ్చిందంటే 2 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ 1/2 సెంటీమీటర్ గ్యాప్ వస్తుంది అనమాట. ఓకే, 1/2 సెంటీమీటర్, ఇక్కడ ఒక 1/2 సెంటీమీటర్ ప్లస్ ఇక్కడ నుంచి ఇటు ఒక 1/2 సెంటీమీటర్ గ్యాప్ తీసుకొని ఇంతకుముందు చూసుకున్న విధంగా సేమ్ మెథడ్ యూజ్ చేసి సో లోపల బాక్స్ కూడా మనకు వచ్చేసింది. ఎలివేషన్ కోసం ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ దిమ్మ మనకి 0.5 సెంటీమీటర్స్ ఉంది. ఎలివేషన్ ఎప్పుడైనా కానీ గ్రౌండ్ లెవెల్ మీదనే వేయండి, స్టేషన్ పాయింట్ మీద అసలే వేయొద్దు. ఓకేనా, స్టేషన్ పాయింట్ మీద వేస్తే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారు. ఇక్కడ ఫస్ట్ దిమ్మ వచ్చి 0.5 సెంటీమీటర్స్, ఆ తర్వాత సెకండ్ దిమ్మ 0.5 సెంటీమీటర్స్, ఆ తర్వాత మూడో దిమ్మ 2 సెంటీమీటర్స్ ఉంది.
దాని పై దిమ్మ 0.5 సెంటీమీటర్స్. ఓకే, ఇదే విధంగా బయటికి తీసుకోండి, ఇక్కడ నుంచి తీసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ దిమ్మ 0.5, సెకండ్ దిమ్మ 0.5, థర్డ్ దిమ్మ 2 సెంటీమీటర్లు, లాస్ట్ ఫోర్త్ దిమ్మ 0.5 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ నేను మార్క్స్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి. వీటిని హారిజాంటల్ లైన్స్ అంటారు. నాకు పిక్చర్ ప్లాన్ ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను. ఫస్ట్ దిమ్మ దగ్గర మీరు ఇక్కడ పాయింట్అవుట్ తీసుకోండి. ఈ కింద దిమ్మ యొక్క వెడల్పు ఎంత వస్తుందంటే మనం ఈ దిమ్మైనా వేసుకోవచ్చు లేదా ఈ దిమ్మైనా వేసుకోవచ్చు. సో మెజర్మెంట్ ఇది పెద్దగా ఉంది, ఇబ్బంది లేకుండా వస్తుంది కాబట్టి నేను ఈ 8 మీటర్లు అంటే 4 సెంటీమీటర్కి సంబంధించిన దిమ్మ ఇక్కడ నేను మెజర్మెంట్ కోసం తీసుకుంటున్నాను. సో ఫస్ట్ దిమ్మ ఎన్ని సెంటీమీటర్లు ఉంది? 4 సెంటీమీటర్స్ ఉంది. సో 4 సెంటీమీటర్స్ దగ్గర ఒక పాయింట్ చేసుకున్నాను. సెకండ్ వచ్చేసరికి హాఫ్ సెంటీమీటర్ తగ్గింది. ఓకేనా, 3 సెంటీమీటర్ ఉంది కాబట్టి హాఫ్ సెంటీమీటర్ తగ్గింది. ఇక్కడ 0.5 దగ్గర ఒకటి ప్లస్ ఇక్కడ ఒక 0.5 సెంటీమీటర్. థర్డ్ దగ్గర వచ్చేసరికి మధ్యలోది అడ్డం 2 సెంటీమీటర్లు ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ హాఫ్ సెంటీమీటర్, మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ సెంటీమీటర్, మధ్యలో గ్యాప్ 2 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఎలివేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఎలివేషన్ డ్రా చేస్తున్నప్పుడు మధ్యలో మొబైల్ హీట్ అవ్వడం వల్ల రికార్డ్ అవ్వటం. స్టేషన్ పాయింట్ నుంచి 45 డిగ్రీస్ ఐ లెవెల్ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో 50-40 మధ్యలో ఇక్కడ 45 డిగ్రీస్, ఇక్కడ 45 డిగ్రీస్. సో స్టేషన్ పాయింట్ నుంచి ఇట్లా సో ఈ వైపు కూడా స్టేషన్ పాయింట్ నుంచి పిక్చర్ ప్లాన్ వరకు మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఐ లెవెల్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఐ లెవెల్ మనకి 5.5 సెంటీమీటర్స్ దగ్గర ఉంటుంది కాబట్టి మనం గ్రౌండ్ లెవెల్ నుంచి ఐ లెవెల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ నుండి 5.5 ఐ లెవెల్ కోసం డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇటు కూడా 5.5 దగ్గర గ్రౌండ్ లెవెల్ అనేది 5.5 దగ్గర గ్రౌండ్ లెవెల్ నుండి మనము ఐ లెవెల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఐ లెవెల్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఐ లెవెల్ డ్రా చేసుకున్న తర్వాత పైన మనం 45 డిగ్రీస్ తీసుకున్న దగ్గర ఇక్కడ ఒక పాయింట్ అనేది ఏర్పడింది. ఇక్కడ ఒక పాయింట్ ప్లస్ ఇక్కడ ఒక పాయింట్ అనేది ఏర్పడింది కదా. ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ కిందికి తీసుకోవాలన్నమాట. ఈ పాయింట్ దగ్గర నుంచి 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ వచ్చేసింది. హైర్ ఇట్ ఈస్. ఇది ఓన్లీ మళ్ళీ ఐ లెవెల్ వరకు మాత్రమే పొడిగించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇట్ సైడ్ కూడా 90 డిగ్రీస్. మీరు చూడండి, ఈ కింది లైను పిక్చర్ ప్లాన్కి తాకే విధంగా ఉంచి 90 డిగ్రీస్తో ఒక లైన్ అనేది వేసుకోవాలి. మీరు ఎందాక వేస్తారంటే ఈ లైను ఓన్లీ ఇక్కడ ఐ లెవెల్ వరకే వస్తుంది. సో దీన్ని ఐ లెవెల్ అంటారనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది కదా, ఈ పాయింట్ని వ్యానిషింగ్ పాయింట్ అంటారు. దాన్నే విపి అని కూడా అంటారు. ఇక్కడ వ్యానిషింగ్ పాయింట్ 1
ఇక్కడ వానిషింగ్ పాయింట్ 2 గ్రౌండ్ లెవెల్ నుండి పిక్చర్ ప్లాన్ వరకు ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా, పిక్చర్ ప్లాన్ ఎడ్జ్ నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు ఇక్కడికి లైన్ ఏ విధంగా వస్తుందంటే, ఫస్ట్ మీరు పిక్చర్ ప్లాన్ నుండి మళ్ళీ పిక్చర్ ప్లాన్ లైన్ వరకు ఈ విధంగా చిన్నగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సేమ్ ఈ ఎడ్జ్లు మాత్రమే మార్క్ చేసుకోవాలి, కొంచెం జాగ్రత్త. ఇవి మెజర్మెంట్స్ చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా మీరు పిక్చర్ ప్లాన్ వరకు పొడిగించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండు లైన్లని, ఈ రెండు మెజర్మెంట్ లైన్లు ఉన్నాయి కదా, ఈ లోపల రెండు బాక్సులకు సంబంధించిన ఈ స్టార్టింగ్ లైన్స్ని మీరు ఏం చేసుకోవాలంటే కొంచెం ఈ స్టార్టింగ్ లైన్ వరకు ఇలా పొడిగించుకోవాలి. ఓకే, సేమ్ ఆ లైన్ ప్లస్ ఈ లైన్, రెండు లైన్లు ఈ విధంగా పొడిగించుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ మధ్యలో లైన్ ఉంది కదా, ఇది పిక్చర్ ప్లాన్ వరకు వెళ్ళింది కదా ఇలాగా, దీన్ని ఏమంటారంటే సివిఆర్ లేదా సివిఎల్ అని కూడా అంటారు. ఇంతకుముందు వీడియోలో నేను సివిఆర్ అని చెప్పాను, ఈ వీడియోలో సివిఎల్ అని రాస్తున్నాను. సివిఎల్ అని అనుకోవచ్చు, సివిఆర్ అని అనుకోవచ్చు. అంటే సివిఎల్ అంటే సెంట్రల్ విజువల్ రే ఆర్ సెంట్రల్ విజువల్ లైన్ అని అనుకోవచ్చు. సో ఈ రెండు గీతలు ఎక్కడైతే పొడిగించుకున్నామో వీటిని కూడా మళ్ళీ సేమ్ స్టేషన్ పాయింట్ వరకు మనం మెజర్ చూసుకొని అది పిక్చర్ ప్లాన్ వరకు మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తామని అంటే వీటిని అన్ని నిలువుగా డ్రా చేసుకుందాం. ఇక్కడ కింద ఇంతకుముందు నేను చెప్పిన విధంగా గ్రౌండ్ లైన్కి అటాచ్ చేసి మీరు మీ స్కేల్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది ఈ కింద గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చే విధంగా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా మళ్ళీ మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏర్పడ్డటువంటి పాయింట్ ఏదైతే ఉందో గ్రౌండ్ లైన్కి ఎలివేషన్కి మధ్యలో, గ్రౌండ్ లైన్ నుండి ఎలివేషన్కి మధ్యలో ఇక్కడ ఒక పాయింట్ అనేది ఏర్పడింది. అర్థమవుతుంది కదా, సెంట్రల్ విజువల్ లైన్. ఈ సెంట్రల్ విజువల్ లైన్కి ఈ గ్రౌండ్ లెవెల్కి ఈ ఎలివేషన్ నుంచి వచ్చిన లైన్ ఎక్కడైతే ఇక్కడ సెంటర్ పాయింట్ ఏర్పడిందో ఇక్కడ నుంచి అనేది మనం డ్రాయింగ్ స్టార్ట్ చేయాలి. ఈ డ్రాయింగ్ ఇప్పుడు ఈ కార్నర్స్ ఎటు వెళ్తాయనంటే డైరెక్ట్ వానిష్ పాయింట్ 1కి ఒకటి, కరెక్ట్ చూడండి, వానిష్ పాయింట్ 1కి ఒకటి, అదేవిధంగా వానిష్ పాయింట్ 2కి ఒకటి వెళ్తుంది. సో వానిష్ పాయింట్ 2కి ఒకటి వెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ ఈ సెకండ్ బిట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. ఓకేనా, ఈ పాయింట్ నుండి సేమ్ ఇంతకుముందు మనం ఏ విధంగానైతే వానిషింగ్ పాయింట్ 1కి ఏ విధంగా అయితే లైన్ వేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా వేసుకోవాలి. మళ్ళీ వానిషింగ్ పాయింట్ 2 నుండి ఈ పాయింట్ వరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ సెకండ్ దిమ్ వేయాలన్నమాట. ఈ సెకండ్ దిమ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. డైరెక్ట్ ఇక్కడ మెజర్మెంట్ దొరికింది కదా అని డైరెక్ట్ వేయకూడదు అసలుకే. ఎందుకనంటే ఈ సెకండ్ దిమ్మకు సంబంధించినవి ఇవి రెండు లైన్లు ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఎంఎల్ లేదా ఎంఆర్ అంటారు. ఎంఎల్ అంటే మెజర్మెంట్ లైన్స్ అన్నమాట. ఇవి ఈ దిమ్మకి ప్లస్ ఈ దిమ్మకి మధ్యలో గ్యాప్ ఒకటి ఏర్పడుతుంది. ఓకేనా, ఇట్లా స్లోప్గా ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ మనం ఇక్కడ చూపించాలన్నమాట. ఆ
ఆ గ్యాప్ తెలవడం కోసము ఈ మెజర్మెంట్ లైన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ మెజర్మెంట్ లైను, ఈ సెకండ్ దిమ్మకు సంబంధించిన మెజర్మెంట్ లైను ఫస్ట్ దిమ్మకి సెకండ్ లైన్ మీద ఎక్కడైతే తగులుతుందో అది పాయింట్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ తగిలింది ఫస్ట్ మెజర్మెంట్ లైన్కి, ఇక్కడ తగిలింది పాయింట్. సో ఇక్కడ నుండి వానిషింగ్ పాయింట్ 1కి ఒక లైన్ అనేది వేసుకుందాం. వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది సెంట్రల్ లైన్కి ఇక్కడ టచ్ అయింది. సో ఇక్కడ నుంచి ఈ టచ్ అయిన పాయింట్ నుండి మళ్ళీ వానిషింగ్ పాయింట్ 2కి ఒక లైన్ అనేది వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చింది కదా గ్యాప్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లైన్ నుండి, ఇక్కడ సెకండ్ దిమ్మకు సంబంధించిన ఈ లైన్ నుండి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వానిషింగ్ పాయింట్ 1కి ఒక లైను, సేమ్ అదేవిధంగా వానిషింగ్ పాయింట్ 2కి ఒక లైన్. అర్థమవుతుంది కదా. వానిషింగ్ పాయింట్ 2కి ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టాస్క్, ఈ దిమ్మకి మధ్యలో ఉన్న స్పేస్ కనిపించాలంటే ఈ సెకండ్ మెజర్మెంట్ లైన్ ఉంది కదా, ఈ లైను ఈ సెకండ్ దిమ్మ ఎండింగ్ దగ్గర ఎక్కడైతే తగిలిందో ఇక్కడ తగిలింది. సో ఇక్కడ పాయింట్ ఏర్పడింది, సెకండ్ మెజర్మెంట్ రే. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ వానిషింగ్ పాయింట్ 1కి ఒక గీత, ఈ విధంగా సేమ్. మళ్ళీ ఇక్కడ సెంట్రల్ విజువల్ లైన్ దగ్గర ఇక్కడ పాయింట్ ఏర్పడింది కదా, ఇక్కడ మళ్ళీ వానిషింగ్ పాయింట్ 2 నుండి ఈ సివిఎల్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ దిమ్మకి ప్లస్ నెక్స్ట్ వచ్చే దిమ్మకి గ్యాప్ అనేది క్లియర్గా ఏర్పడింది. ఓకేనా, ఇప్పుడు మనకు ఈ దిమ్మ రావాలి. ఈ దిమ్మకి సంబంధించిన బార్డర్ ఇక్కడ సెంట్రల్ లైన్లో ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. సో ఈ పాయింట్ని ఏం చేయాలి, మళ్ళీ మనం వానిషింగ్ పాయింట్ 1కి అటాచ్ చేయాలి. ఓకే, అటాచ్ చేసేసాం. మళ్ళీ ఇదే పాయింట్ని మళ్ళీ వానిషింగ్ పాయింట్ 2కి కూడా అటాచ్ చేయాలి. సో ఇటు కూడా అటాచ్ చేసేసాం. ఓకేనా, ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏమిటంటే ఓన్లీ మీరు ఇవి మాత్రమే, నేను ఏవైతే గీస్తున్నానో అవే చూడండి. నేను పైకి మాత్రమే వెళ్తున్నాయి, క్రాసింగ్ ఇంకా అవ్వలేదు. క్రాసింగ్ లాస్ట్లో చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఈ పైన దిమ్మ ఉంది చూసారు, ఈ పై దిమ్మ ఇక్కడ పాయింట్ ఏర్పడింది. సో మళ్ళీ వానిషింగ్ పాయింట్ 1కి ఒక గీత, వానిషింగ్ పాయింట్ 2కి మరొక గీత ప్యారలల్గా వేసుకుందాం. అయిపోయింది కదా. ఇప్పుడు దిమ్మలు ఏ విధంగా ఏర్పడతాయో చూద్దాం. సో ఫస్ట్ దిమ్మకు సంబంధించిన ఎండింగ్ పాయింట్ ఎక్కడుంది అంటే ఇక్కడుంది. ఈ దిమ్మకి సంబంధించిన ఎండింగ్ పాయింట్ ఇదొక దిమ్మ. ఓకే, ఎండింగ్ పాయింట్ ఇక్కడ కనిపించింది. ఎందుకంటే ఈ లైన్కి ఈ ఎండింగ్ లైన్ అనమాట. ఈ సెకండ్ లైన్ ఏదైతే వానిషింగ్ పాయింట్ 1కి వెళ్ళిందో అది ఇక్కడ ఈ కార్నర్ లైన్కి ఇక్కడ పాయింట్ ఏర్పడింది కదా, ఇక్కడ నుంచి వానిషింగ్ పాయింట్ 2కి ప్యారలల్గా ఒక లైన్ అనేది వెళ్తుందన్నమాట. ఓకే, అయిపోయింది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఒక లైన్ పాయింట్ అనేది ఏర్పడింది. చూస్తున్నారు కదా, ఈ లైన్ వానిషింగ్ పాయింట్ 1కి వస్తుంది. ఇక్కడ ఒక దిమ్మ అనేది ఏర్పడింది. మళ్ళీ మెజర్మెంట్ లైన్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఇక్కడ టచ్ అయింది. ఆ లైన్ ఇక్కడ మీద టచ్ అయింది. ఓకే, ఈ సెకండ్ లైన్ అనేది దీనికి సంబంధించిన సెకండ్ దిమ్మకు సంబంధించిన సెకండ్ లైన్ అనేది ఇక్కడ టచ్ అయింది. ఈ లైను మళ్ళీ డైరెక్ట్ ఈ సెకండ్ దిమ్మకు సంబంధించిన ఈ వర్టికల్ లైన్కి ఇక్కడ టచ్ అయింది. కనబడుతుంది కదా, ఇక్కడ టచ్ అయింది. సో ఆల్రెడీ ఇక్కడ ఒక రే ఉంది కాబట్టి అవసరం లేదు. సో ఈ మధ్యలో దిమ్మ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఈ విధంగా మధ్యలో దిమ్మ వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మధ్యలో దిమ్మ కాకుండా మనకు కావాల్సింది ఏమిటి, ఫైనల్గా ఇక్కడ కావాలి. ఓకేనా, ఫైనల్గా ఈ పాయింట్ దగ్గర మనకి ఎండింగ్ అనేది వస్తుంది. ఈ పాయింట్ ప్లస్ అనదర్ ఈ పాయింట్ దగ్గర ఎండింగ్ అనేది వస్తుంది. అది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చెప్పడం కొంచెం నేను తడబడుతూ ఉండొచ్చు, కానీ ప్లానింగ్ మాత్రం ఇదే, ఆన్సర్ మాత్రం ఇదే, పర్ఫెక్ట్ వస్తుంది. టెన్షన్ పడకుండా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఇంటి దగ్గర ఖచ్చితంగా పాస్ అయిపోతారు. ఇప్పుడు ఈ లైన్స్ అనేటివి మీకు డార్క్ చేసి చూపిస్తాను.
సో ఇప్పుడు మనము వీటికి సెంటర్ ఎడ్జెస్ అనేవి మనము యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుండి ఈ ఫస్ట్ ఎడ్జ్ అనేది ఇక్కడ నుండి వచ్చింది చూడండి, ప్రతి ఒక్కదానికి ఇదే విధంగా వచ్చింది, ఎడ్జ్ సైడ్ కానీ వచ్చింది. ఓకేనా, ఇక్కడ నుంచి ఒక ఎడ్జ్, సెకండ్ వన్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ ఫైనల్గా హియర్ ఇట్ ఈస్ స్టార్టింగ్ నుండి ఇక్కడికి ఒక ఎడ్జ్ అనేది వచ్చింది. సో కంప్లీట్ డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంఎల్, ఇక్కడ సివిఎల్ మెన్షన్ చేసుకున్నారు ఆల్రెడీ. సో వీటికి సంబంధించిన మెజర్మెంట్స్ అనేటివి ఇక్కడ ఇచ్చుకోవాలి, మీరు మర్చిపోకూడదు. సో మీరు ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా అయితే రాసుకున్నారో ఇవే మెజర్మెంట్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, 8 మీటర్స్, సెకండ్ వన్ వచ్చి 6 మీటర్స్, థర్డ్ వన్ వచ్చి 4 మీటర్స్, అదేవిధంగా ఇటు 3 మీటర్స్, తర్వాత 4 మీటర్స్, దాని తర్వాత 6 మీటర్స్. ఈ విధంగా మీరు పిక్చర్ ప్లాన్లో మెజర్మెంట్స్ అనేవి మెన్షన్ చేయాలన్నమాట. ఈ షార్ట్ ఫామ్స్కి ఫుల్ ఫామ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సివిఎల్ 1, ఎంఎల్ 1, ఇది విఆర్ ఆర్ విఎల్ అనొచ్చు. ఇక్కడ ఎల్, ప్రతిదానికి ఎల్లే పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఎల్లే పెడతాం. తర్వాత ఇది హెచ్ఎల్, 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 ఎంఎల్, హెచ్ఎల్. స్టేషన్ పాయింట్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసి ఉన్నాం కాబట్టి అక్కడ షార్ట్ ఫామ్ అవసరం లేదు. ఇక్కడ విపి 1 షార్ట్ ఫామ్ మెన్షన్ చేసాం మనం కాబట్టి విపి అనేది కూడా మనం అక్కడ ఫుల్ ఫామ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ సివిఎల్ అంటే సెంట్రల్ విజువల్ లైన్, ఎంఎల్ ఈజ్ ఈక్వల్ మెజర్మెంట్ లైన్, తర్వాత హెచ్ఎల్ హారిజంటల్ లైన్, తర్వాత విపి అంటే వ్యానిషింగ్ పాయింట్, ఆ తర్వాత విఎల్ అంటే వెర్టికల్ లైన్. సో డ్రాయింగ్ అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మీరు టెన్షన్ పడకుండా ఇవే మెథడ్స్ యూజ్ చేసి ఈజీగా అంటే ఈజీగా మీరు ఎగ్జామ్లో రాసేయచ్చు, పాస్ అయిపోవచ్చు అంతే. ఇక వేరే ఇలాగో చేయాలి, ఇంకో మెథడ్ ఏదో ఉంది, ఇంకా వేరే ఏదో చెప్పా, ఇదంతా అవసరం లేదు. ఓకేనా, మీకు ఎంత ఈజీగా వీలైతే అంత ఈజీగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ మెథడ్తో మీకు డ్రాయింగ్ చేసి చూపించడం జరిగింది. ఇక ఫైనల్గా మీరు ఈ నిలువు మెజర్మెంట్స్ కూడా ఒకసారి మీరు మెన్షన్ చేసినట్టయితే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుండి ఐ లెవెల్ వరకు మనకి ఎంత ఇచ్చాడు మెజర్మెంట్, 11 మీటర్లు ఇచ్చాడు. ఫైనల్గా ఇక్కడ మీరు 45 degrees, 45 degrees. అదేవిధంగా ఇక్కడ కూడా 45 degrees, 45 degrees. ఈ విధంగా మెన్షన్ చేసినట్లయితే ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చిన్న మిస్టేక్ కూడా ఎక్కడ మీరు చేయొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and finally thank you for your love and support and all the best.